పార్టీకి తొత్తులుగా మారిన పోలీసులు పార్టీకి తొత్తులుగా ఎందుకంటే మా అత్తయ్య ఎక్కడ సంతం ఉంటే అక్కడ పెడతారు. ఆమెకేం తెలియదు. నా ఇష్టపూర్వకంగా నేను టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన. మా ఆయన ఆటో డ్రైవర్, మా అత్తయ్యకి ఏం తెలియదు. అది ఈమె పేద పిల్ల, నేనేం చేసిన ఏం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఆడిన డ్రామా ఇది. నా ఇష్టపూర్వకంగానే ఉన్నా. నన్ను ఎవరు చెప్పండి ఇక్కడ కింది వరకు చెప్పండి సార్. మా అత్తయ్య ఎవరు? ఆమెకి ఇదంతా చదివిందా? చదివే సంతకం పెట్టిందా? ఎట్లా వాళ్ళు చదివించిందా? అసలు ఏం లేదు సార్. నా ఇష్టపూర్వకంగా నాకు సుమనన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు. దాన్ని నీళ్ళ పెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి సార్. ఇప్పుడు మీ ఆయన కూడా మిస్ అయ్యారు. లేదు, మా ఆయన నేను మంచి ఎంజాయ్ చేస్తాను. అంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తారని మేమిద్దరం వేరే చోటున్నాం. మేమిద్దరం కాంగ్రెస్ వాళ్ళు మా ఇంటి చుట్టూ కూడా మా పిల్లల్ని సమాధానం చెప్పండి. కూడా వాయిదా పెట్టారు కదా సార్. ఏసీపీ గారు కరెక్ట్ కాదు సార్. ఇది కోఆపరేట్ చేస్తున్నా కాబట్టి అడగండి సార్. సార్ జనం ఏసీపీ సార్ మంత్రిని చీ అంటున్నారు, తూ అంటున్నారు సార్. తర్వాత వేసుకోండి కదా మాట్లాడి విశాఖలో వీడియో చేయాలి అందరు పోయి, అప్పుడైతే బరాబర్ అయితే మొత్తం మంది యూనిఫామ్ ఇచ్చి ఆడ విశాఖలో అక్కడ ఉన్నాయి అక్కడ మంచిగా శిక్షలో రాడా ఎస్హెచ్ఓ రాడు నాకు తెలుసు. ఏసీపీ సాబ్ ఏం అయినా మేము గెలుస్తాం. 13 మంది ఉన్నాం, అయినా మేము గెలుస్తాం. మీ మంత్రికి చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. ఇలా మీకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇది ఎంత షేమ్ఫుల్ సంఘటనలో చరిత్రలో ఉండిపోతుంది. ఇట్స్ ఎ బ్లాక్ డే. షేమ్ ఆన్ యూ. షేమ్ ఆన్ యూ. ఇజ్జత్ తీస్తున్నారు డిపార్ట్మెంట్ ది. పోలీస్ యూనిఫామ్ కు ఇజ్జత్ తీస్తున్నారు మీరు. షేమ్. గెలిచిన వాళ్ళని పంపించబడమేందండి ప్రజాస్వామ్యం అనేది. మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా ఒప్పుకుంటారు. అన్న ఇక్కడే ఆగుతారు. మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక అన్న అందరితో నేను మిమ్మల్ని నమ్ముతా. ఏసీపీ సార్ లక్ష్మక్క మా ఎమ్మెల్యే గారు వస్తారు. ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ వెనుక 3 కార్లు మా కౌన్సిలర్లే. జాగ్రత్త, మీరు లోపలికి పంపిరు. నేను మిమ్మల్ని నమ్ముతా. ఇక దీంట్లో మన దోకా జరిగితే మాత్రం ఇక స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుంది.
శివా ఇట్రా ఎస్పీ గారు ఇప్పుడు ఆమె ఓటేసి హక్కు అనిపిస్తుంది పంపించండి. కాదు మీరు ఉన్నారు కదా, మీరు అడగండి ఆయనను. ఇక్కడ తెప్పిస్తారా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఎవరు కావాలి ఉంటే పక్కన పెట్టేస్తారు. మీరు మీ బలగా టైం వేస్ట్ కావాలని కన్ఫర్మ్ మీరు నాకు స్వర్ణంలో కన్ఫర్మ్ చేయండి. డిపార్ట్మెంట్ సార్ నాకు కన్ఫర్మ్ చేస్తే మేము సార్ అక్కడ ఎవరు ఉన్నారు అనుకోండి. సార్ మీకు 21 వార్డు మీదనా? 21 వార్డా? 21 వార్డా? నేను అనేది ఏంటంటే మీకు ఏ వార్డు మీద మీకు పిటిషన్ వచ్చింది? 21 వార్డు మీ దగ్గర పెడతారు, మీతో తీసుకోండి. పంపండి, 21 వార్డు మీ దగ్గర పెడతారు. పంపించండి ఎమ్మెల్యే గారిని. 3 కార్లకు పర్మిషన్ తీసుకున్న మన వరకు ఆ 3 కార్లు ఉంటే మా ఇన్ఛార్జ్ లక్ష్మీ గారు గేట్ చేయండి, గేట్ చేయండి. సార్ వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. కానీ నడవండి మంచిది యసీఫ్ సాబ్, అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేటానికి సిగ్గు ఉండాలి. మంత్రి అనేటానికి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం రాను మంత్రి మీద. వీళ్ళంతా కాంగ్రెస్ ఏజెంట్లు అయిపోయారు, మనం ఇంటికి
కన్ఫర్మ్ చేస్తే నేను మేడం సార్ మాట్లాడతారు సరే ఇది ఒకటి క్లియర్ అయితే మీరు మీరు సరే సరే అది మాట్లాడదాం కానీ నాకు ఫస్ట్ క్లియర్ ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్ ఊడిగం చేస్తుంది. ఇట్స్ షేమ్. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి మీ పోలీసులను. మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నాను. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేక్ అంటే శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈజ్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట? మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేస్తున్నారు కదా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైంది పోయి పోలీసు వాళ్ళు. మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కొంచెం 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 చూపెట్టారు. సరే మీకు స్వర్ణలత లోపలికి వెళ్ళలేను, కన్ఫర్మ్ చేయాలి. స్వర్ణలత లోపలికి పోతే నేను రోడ్డు మిగిలి పక్కకి వస్తాను. స్వర్ణలత నో ప్రాబ్లం. చెప్పండి. మేము చెప్పేది మీ ఎస్హెచ్ఓ గారు కూడా టైం అయిపోయింది. ఈమె ఉన్నారు, మిగతా కౌన్సిలర్లను పంపించారు. లక్ష్మక్క కూడా మేము ఆగుతాం. నా మాట నూరు ప్లీజ్. మిగతా కౌన్సిలర్లను పంపించారు. కంప్లైంట్ మిగతా వెహికల్స్ పంపించారు. ఇవాళ మంత్రిగా ఉన్నారనేసి వీళ్ళందరూ కూడా పోలీసులు ఇవాళ సిపి నుంచి పట్టుకుంటే ఎస్పీలందరూ కూడా వాళ్ళకు పనిచేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ కోటకు గెలిచిన వాళ్ళు ఇవాళ మంత్రి కూడా ఒకటే మున్సిపాలిటీ పాల్గొనాలి, 2 మున్సిపాలిటీ పాల్గొనడానికి లేదు. ఆయన కూడా స్థానిక ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యేకి ఒకటే ఓటు హక్కు ఉంటుంది, ఒకటే మున్సిపాలిటీలో ఉంటుంది. మరి ఆయన ఎంత పంపించారండి మంత్రి గారిని? అంటే వాళ్ళ ప్రభుత్వం ఉందనా? ఇవాళ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇదేం రా చెప్పండి? ఇదేం కరెక్టా చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఇవాళ వాళ్ళ కార్యకర్తల నాయకులను పంపిస్తున్నారు. మమ్మల్ని ఏమో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వరకసుమన్ గారు నన్ను ఆపారు. సరే పోనీ వాళ్ళు ఆపని మేము రిక్వెస్ట్ చేసాం. మేము ఎక్కడైతే బార్గెట్ పెట్టారో దూరంలో నాకు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి మరి అక్కడి వరకే ఉంటాం. మేము లోపలికి పోము, పంపివ్వండి, మా క్యాండిడేట్ పట్టుకొని పోతామని చెప్పాం. పంపివ్వాలి కదా అక్కడి వరకు. ఇక్కడ అందరినీ ఆపేసి క్యాండిడేట్లు కూడా ఆపేసి మరి ఎవరు కేసు పెట్టిర్రు, అది పెట్టిర్రు, ఇది పెట్టిర్రు డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు పోలీసులు. ఎంతవరకు కరెక్ట్?
ఇక్కడ ఆగాల్సి వచ్చింది చెప్పండి. దేని గురించి ఆగినా, దేని గురించి ఆగాల్సి వచ్చింది అడగండి. ఏసీపీ గారిని అడగండి. ఇక్కడ ఏసీపీ గారిని అడగండి. ఏసీపీ గారిని అడగండి. మీరు చాలా క్లారిటీగా చెప్పింది. మీరు మీ చెప్పండి చెప్పండి చెప్పండి. ఏసీపీ సాబ్ ఒక్క నిమిషం. ఏసీపీ సాబ్ ఒక్క మాట చెప్తా. ఏసీపీ గారు సమాచారం ఇచ్చారు లోపలికి వెళ్ళిరని. సో అందుకని మేము కూడా మా ధర్నా విరమించి మా ఇంటికి వెళ్తున్నాం. మేము కూడా సహకరిస్తాం. పూర్తి స్థాయిలో ఎన్నిక పారదర్శకంగా జరగాలని అధికారులను కోరుతున్నాం. పోలీస్ అధికారులకు ముఖ్యంగా డీజీపీ గారు వాళ్ళకి చెప్పేది ఏముంది? పోలీసులంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు. ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్తో సహా ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే మా టైం కాదు ఇప్పుడు, కాంగ్రెస్ టైం. మా టైం వస్తుంది. నా ఏజ్ 42, ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటా. మా టైం వస్తుంది, చూసుకుందాం. జై తెలంగాణ. కావాలని చెప్పి పోలీసు వాళ్ళు మమ్మల్ని 2 చోట్ల ఆపి ఇన్ టైంకి పోకుండా ఇవాళ వాయిదా పడేటట్టు చేసింది. దీని వెనుక మంత్రి వివేక్ ఉన్నాడు. నేను ఒకసారి ఎంపీగా చేసినా, ఎమ్మెల్యే విప్గా చేసినా నాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది. పోలీసులు అంటే కూడా గౌరవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పోలీసులంతా మంత్రి వివేక్ దాసోహం అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు. ఇవాళ కూడా మా లక్ష్మి గారు, నేను, అదేవిధంగా ఒక 3 కార్లలో మా కౌన్సిలర్లను తీసుకొని పోతామంటే మమ్మల్ని ఇక్కడ ఆపేసారు చాలాసేపు. ఒక కౌన్సిలర్ 21st వార్డు బబ్బెర స్వర్ణలత, వాళ్ళ అత్తకు చదివే రాదు, ఆమె కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేసుకొని వచ్చి ఆమెను ఆపే ప్రయత్నం చేసిండ్రు. అంటే అడుగడుగున అడ్డంకులు సృష్టించాలని చూస్తూ ఉన్నారు. 22 వార్డులకు 14 వార్డులు మేము గెలిచిన అవుట్ రైట్ మెజార్టీ మాకుంది. అయినప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ గుండాలను దించి ఇక్కడ పోలీసులను పెట్టి రౌడీ రాజ్యాలకు నేను అనుకుంటే దించలేనా? నా కాన్స్టిట్యూన్సీలో నాకు క్యాడర్ లేరా? నాకు జనం లేరా? నేను అనుకుంటే దించలేనా? ఇవాళ లా అండ్ ఆర్డర్ ఉంటుండేనా? నేను లా అబైడింగ్ సిటిజన్గా నేను డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తూ ఎన్నిక మంచిగా జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలని మేము చూస్తే మమ్మల్ని పోనీయలే. వివేక్ గారితో ఇంకా 3-4 కార్ల కాన్వాయ్ని పంపించారు. దాని విషయంలో మేము ఇప్పుడు ఇక్కడ రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తుంటే మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు. ఇది ఇవాళ రామకృష్ణాపూరే కాదు, చెన్నూరే కాదు, రాష్ట్రమంతా చూస్తూ ఉంది. కేతన్పల్లి మున్సిపాలిటీలో ఏం జరుగుతూ ఉందో రాష్ట్రమంతా చూస్తూ ఉంది. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పని మంత్రి వివేక్ చేస్తున్నారు. ఆయనకు తొత్తులుగా వీళ్ళు మారిండ్రు అంతే తప్ప